హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాతో వీడియో. సో ఈరోజు మనం జిమ్కి వెళ్ళం పోయా, ఎందుకంటే ఈరోజు రెస్ట్ డే. థర్స్డే అండ్ సండే మనం వర్కౌట్ చేయం, కంప్లీట్గా ఇంట్లో కూర్చొని మింగి తినడమే అదే పని. సో మార్నింగ్ మనం జోయిగడ్ని మోటర్లు వేసి అలాగా స్మాల్ రైడ్కి వచ్చాం, ఎందుకంటే ఇటు బోర్ అయిపోతాడు భయ్ ఇంట్లోనే. సో కొన్ని రోజులు ఆగి వీడికి లీష్ కొనేసి ఇంకా బయటికి రైడ్కి తీసుకెళ్లాల్సిందే. సో ఇంకా ఇంటికి వచ్చి ప్రోటీన్ తీసుకున్నా, మార్నింగ్ 1 స్కూప్ తీసుకున్నా. సో దాంతోపాటు క్రియేటిన్ కూడా యాడ్ చేసా. సో దిస్ ఈజ్ అరౌండ్ 26 grams ఆఫ్ ప్రోటీన్, ఓకేనా. సో దాంతోపాటు 5 ఎగ్ ఫ్రైస్, అది కూడా అసలు ½ టేబుల్ స్పూన్ ఆయిల్తో, ఎందుకంటే ఇది నాన్ స్టిక్కీ ప్యాన్ కదా, ఇంకా ఈజీగా ఫ్రై అయిపోయి వచ్చేస్తుంది బయటికి. అంతే, ఇదే బ్రేక్ఫాస్ట్. దాని పైన కొంచెం సీ సాల్ట్ ఇంకా పెప్పర్ అలా వేసుకొని స్ప్రింకిల్ చేసి ఇంకా మంచిగా సాస్తో తింటే భలే ఉంటుంది భయ్య. సో కొంచెం ఫైబర్ కోసం కుకుంబర్ యాడ్ చేసుకున్నా మీల్లో, అంతే. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అంతే, వెరీ సింపుల్. ఈరోజు వర్కౌట్ లేదు కదా, సో మన కంప్లీట్ గోల్ ప్రోటీన్ ఇంటేక్ చేయడమే, అంతే. లైక్ 100 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ చేయడమే. సో అయితే ఫ్యాట్ లాస్ గురించి 2-3 షార్ట్లు వస్తాయి భయ్యా మన ఛానల్లో. ప్లీజ్ స్టే ట్యూన్డ్, ఈ 2 రోజుల్లో అప్లోడ్ చేస్తా. ఇంకా అది అల్టిమేట్ మీకు టిప్ అనమాట. సో దానికోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఆ బెల్ బటన్ని నొక్కండి, ఎందుకంటే నేను షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం రసం వండుతున్నాను, ఇంకా రసంతో పాటు ఎగ్ కర్రీ. సో ఎగ్ కర్రీ అంటే కొంచెం డిఫరెంట్, బాయిల్డ్ ఎగ్ కర్రీ కాదు, చాలా సింపుల్ వే అండ్ చాలా హెల్తీ కూడా, లో ఇన్ క్యాలరీ. ఒకవేళ మీకు కూడా కావాలంటే, రెసిపీ కావాలంటే కమెంట్స్లో అడగండి, చెప్తాను. బై ద వే మామ, ఈ ఎగ్ కర్రీ ఇంకా రసం రైస్ కాంబినేషన్ సూపర్ భయ్యా, సీరియస్లీ యూ హ్యావ్ టు ట్రై దిస్. అండ్ దాంతోపాటు కొంచెం పొడి. సో లంచ్ తర్వాత డెజర్ట్ క్రేవింగ్ చాలా ఉంటుంది భయ్యా, అండ్ దట్స్ వై ఐ మేడ్ దిస్ డిజర్ట్. సో దీంట్లో గ్రీక్ యోగర్ట్, డార్క్ చాక్లెట్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ పైన కొంచెం హనీ, అవన్నీ మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు. ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా డిజర్ట్ క్రేవింగ్స్ ఉంటే ఇది ట్రై చేసి తినండి. అయితే మామ ఒక్కటి గుర్తెట్టుకోండి, ఒకవేళ మీకు డైట్లో స్వీట్ క్రేవింగ్ అయితే ఎంప్టీ స్టమక్ అయితే తినద్దు ఏది కూడా. పక్కాగా మీరు ఏదో ఒక ఫుడ్ తినేసి దాని తర్వాతే స్వీట్ తినండి, ఎందుకంటే మీరు ఎంప్టీ స్టమక్ తిన్నారనుకోండి స్వీట్, ఇంకా ఇన్సులిన్ స్పైక్ అయిపోద్ది, ఇంకా షుగర్ లెవెల్స్ హై అయిపోతాయి అనమాట. సో ఎప్పుడు కూడా ఇంకా షుగర్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవద్దు, ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే చాలా మినిమల్ ఎఫెక్ట్. సాయంత్రం అలా ఫిల్టర్ కాఫీ తాగాక బయటికి వెళ్ళా గ్రోసరీస్ తేడానికి. సో సోయా చంక్స్ తెచ్చాను బయట నుంచి. సో ఈరోజు మన మీల్ ప్లాన్లో ఉంది సోయా చంక్స్ చాట్. అదే దీంట్లో మనం 100 grams ఆఫ్ సోయా చంక్స్ యూజ్ చేస్తాం, దాంట్లో 52 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. లైక్ వాడు లేబుల్లో 52 అని రాస్తాడు, బట్ 48 to 50 వరకు ఉంటుంది పోయా ఎలాగైనా. సో ఇది 10 నుంచి పావు గంటలో చేసి వచ్చిపోయా, అంత సింపుల్. అయితే ఈ పైన పెరుగుంది కదా, దాంట్లో హనీ ఇంకా బ్లాక్ సాల్ట్ వేసుకొని ఫుల్గా మిక్స్ చేయండి బాగా. ఇంకా మిక్స్ చేసినాక అలా సోయా టిక్కా మీద వేసి దానిపైన జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్, లేదంటే మీకు మీ ఇష్టం చాట్ మసాలానే వేసుకోవచ్చు. అండ్ దానిపైన గ్రీన్ చట్నీ పోయా, ఒకవేళ మీకు ఓపిక ఉంటే టామరిన్ చట్నీ కూడా చేసుకోవచ్చు. అసలు సూపర్ ఉంది కదా, ఇంత డెలిషియస్ అండ్ చాలా హెల్తీ అండ్ లో క్యాలరీ. చూసారా భయ్య, హెల్తీ ఫుడ్ని కూడా ఎంత డెలిషియస్గా ప్రిపేర్ చేయొచ్చు, సో దట్ యూ డోంట్ గెట్ బోర్డ్. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ గైస్, అండ్ లైక్ యాజ్ వెల్.